ఆ కట్ల పొయ్యి మీద చేసాం కదా, స్మోకీ ఫ్లేవరు సరిగ్గా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ వెబ్ సిరీస్ చింటూ. ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ లాంగ్ వీడియో వచ్చేసి కౌన్సిపెట్టలతో కర్రీ అయితే చేస్తున్నాం కట్ల పొయ్యి మీద. అండ్ అలానే దీంట్లో కాంబినేషన్ వచ్చేసి అమ్మ మసాలా రైస్ అయితే చేస్తుంది ఇంట్లో. మన కౌన్సిపెట్టల కర్రీ ఎలా చేస్తున్నాం మీకు చూపిస్తాం, వచ్చేసేయండి. ఈ కార్న్ స్వీట్ లో వచ్చేసి మనం పట్టలేదు, ఫామ్ లో కొన్నాం. ఒకటో ఇచ్చేసి 60 రూపాయలు అయితే పడింది. సేమ్ మనం కోడిని ఎట్లయితే నాటుకొని క్లీన్ చేసుకుంటాం అలానే క్లీన్ చేసుకోవాలన్నమాట. వీటి చర్మం చాలా సున్నితంగా ఉంటది, ఆ బొచ్చు లాగేటప్పుడు చర్మం కూడా వచ్చేస్తుంది. నేను అందుకే వీటిని బొచ్చు తీయకుండా ఇట్లా చర్మంతో పాటు తీసేసాను. మేమైతే ఫస్ట్ కుకింగ్ వీడియో అయితే ఇది చేయడం, అందుకే మా దగ్గర ఎవరు సరైన సామాన్లు లేవు, ఇంట్లో సామాన్లతోనే అన్ని చేస్తా ఉన్నాము. అన్నయ్య దాని గుండెగా ఎట్టుంటది చూపి అన్నయ్య. గుండెకాయ చూడు ఎలా ఉంటుందో. అవి క్లీన్ చేసేటప్పుడు చూస్తుంటే మన కోడిలు రాళ్ళబండకాయ, కందనకాయలు ఇవి ఎట్లుంటాయో లివర్ అవి సేమ్ అట్లానే ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి. క్రేజీ అనిపించింది. ఆ కౌన్సిపిట్ల మాంసం కూడా చాలా సున్నితంగా ఉంది. మన మటన్ ని ఎలా అయితే కట్ చేస్తారో అట్లా కట్ చేయాల్సి వచ్చింది దాన్ని, చిన్నగా స్మూత్ గా. సో మన ఛానల్లో ముందు ముందు రాబోయే వీడియోలన్నీ కట్టెల పొయ్యి మీద వస్తాయి. పెద్ద ముక్కలు వేసానా, చిన్న ముక్కలు కట్ చేశాను. ఆ 3 కౌన్సిపిట్లను అయితే నీట్ గా కట్ చేసిన తర్వాత ఇంకా కడుగుతున్నాము. ఒకటికి 3 సార్లు అయితే కడగమని మరీ చెప్పింది మా అమ్మ అయితే. మనం ఎంత నీట్ కడుక్కుంటే అంత నీట్ గా ఉంటాయి అన్నమాట మాంసము. సో బ్లడ్ అవన్నీ ఉన్నాయంటే మళ్ళీ కొంచెం గిల్టీగా అనిపిస్తుంటది అనమాట. ఈ పొయ్యిని వెలిగించడానికి అరగంట సేపు సాహసాలు చేసాం మేమైతే. నాన్న టార్చర్ పెట్టేసింది, అసలు పొగ ఎలగట్లేదు. టార్చర్ అంటే టార్చర్ అయిపోయింది. ఎలాగోలో కష్టపడి ఈసురుకుంటూ ఊదుకుంటూ అయితే మండిచ్చేసాము. మనోడైతే బాణలు పెట్టేశాడు. ముందుగా మీకు సరిపోయేంత ఆయిల్ అయితే పోసుకోండి. అంగులు మసి కూడా తెచ్చిస్తారా. నూనె బాగా వేడెక్కేసింది. ఆవాలు చెప్పారా అంటే వాడు చెప్పకుండా వేసేసాడు. ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం. ఎవరుతుందిరా ఇక. తర్వాత ఒక 2 అరగడ్డలు అయితే ముక్కలు కోసి పెట్టుకున్నాం. వాటిని ఇప్పుడు ఈ నూనెలో వేసేద్దాం. ఈ ఎర్రగడ్డల్ని మనం గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించాలి. తొమ్మిదిన్నర అయిపోయింది. ఈ ఎర్రగడ్డలు అయితే గోల్డెన్ రంగులో వాడిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి. వీటి మొత్తాన్ని ఇలా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వీటిని అలాగే ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా ఎర్రగడ్డ అయితే బాగా వాడింది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే ఇందులో అయితే వేసేద్దాం. ఈ అల్లం పేస్ట్ మొత్తాన్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. కొంచెం మిరప్పొడి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి అయితే దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి పూర్తిగా కలిపెడదాం.
క్యాచ్ కదా ఇది. మనోడి దగ్గర అయితే ఫస్ట్ టైం చేపిస్తున్నాం వీడియోని. ఎట్లా వస్తుందో ఏందో చెప్పినట్టే చేస్తున్నాడు మొత్తానికి. కానీ లాస్ట్ లో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఎట్లుంటుందో కథ చూడాలా. దేవుడు వదిలి టేస్ట్ విషయం మంట పెట్టి దాంట్లో మంట ఏం పెట్టాను నేను? అయ్యే పుల్లలు పెట్టురా, మంట పెట్టి అంటే సన్నగా పెట్టు, అంత లావు పెట్టు కాదు. ఆడగా ఉంటది రాత్రికి. మసాలా అయితే పూర్తిగా అయితే వాడిపోయింది, మచ్చివాసన అంతా పోయింది. ఆ నూనె చూడండి ఎట్లా వచ్చేసిందో పైకి. మనం ఇందాక వేసిన మసాలాలు అయితే బాగా వేగిపోయి, మనం ఇందాక నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న కోసిపెట్ట మాంసం అయితే దీంట్లో అయితే వేసుకుందాం. కెమెరా చూడమయ్యా అంటే ఈ మసాలాలు ఈ మాంసం మొత్తం అంటేటట్టు బాగా కలిపెట్టుకుందాం. నాకు అర్థం కావట్లేదు సార్ నిరంజన్ గారు, మనం కర్రీ అనుకుంటుంది ఏంది ఫ్రై అయ్యేటట్టుంది. నిలువ వేస్తే పులుసుకు వచ్చేస్తుంది అంతే. 2 నిమిషాలు మసాలా వాటికి ముక్కలకు పట్టేంత వరకు 2 నిమిషాలు ఆగి తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని ముక్క బాగా ఉడికే వరకు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికేనిద్దాం. సరిపోయేది మూత. చేస్తా అని చెప్పి తీసుకొచ్చి చేపిస్తున్నాడు గాయస్. ఏంది గాయస్ మాకు ఈ కష్టాలు, ఇళ్లలో కాము పడుకో ఉంటాం మేము. యాక్చువల్ గా ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేయాల్సింది, నిన్న వర్క్ ఉండడం వల్ల నిన్నైతే క్యాన్సిల్ అయింది. అందుకని చెప్పేసి ఈ రోజు చేద్దాం అనుకున్నాం. ఈ రోజు కూడా వర్క్ వెళ్ళాము, ఇంకా ఈ టైం కుదిరింది. ఇప్పుడు యాక్చువల్లీ టైం ఎంత వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అయితే అవుతుంది. ఇంకా కర్రీ ప్రిపరేషన్ లోనే ఉన్నాం. అమ్మ అయితే మసాలా రైస్ అయితే చేసేసింది రెడీగా. మేము డ్రెస్సింగ్ చేసేటప్పుడే మా అమ్మ రెడీగా చేసి పెట్టేసింది. మంద అనమాట లేటు. అమ్మ చెప్పి అట్ట ఒకరంతా తింటున్నా ఆల్రెడీ మా అమ్మ వేసేస్తుంది కడుపుకి మసాలా రైస్. ఎందుకు మా అమ్మ అందంగా కనేస్తుంది మా అమ్మ. వద్దులే కలగనమంటే వీడు వద్దులే ఎందుకు. సో కట్ల పొయ్యి మీద కౌంజి పెట్టి వండుతాను. నాకు తెలిసి మనోడు బాగానే చేసాడు. ఇందాక మసాలా వాసన వచ్చేటప్పుడు అర్థమైపోయింది స్మెల్. సో స్మోకీ ఫ్లేవరు, జ్యూసీగా సరిగ్గా ఉండబోతున్నాం. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇవన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో ఇంకా దద్దరిల్లిపోతుంది. ఆ వీడియో మీకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ వీడియో. అది ఎరా అంతే గాయస్. అయితే మాక్సిమం పెట్టి చాలా సేపు అయితే అయ్యింది. ఒకసారి చూద్దాం ఎట్లా ఉడికిందో. వీటిని చూస్తుంటే నాకు కౌంజి బిట్ల కర్రీ రాలేదు, మన ఎండ్రకాయలు పులుసు అన్నట్టుంది అది. అబ్బా పొగల కక్కుతుంది, నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని వేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక వారం నుంచి ఒక తొండ సేమ్ అదే పొజిషన్ లో పడుకుంటుందంట. మా అమ్మ వాళ్ళు చెప్తుంటే సరే నేను ఒకసారి చూశాను, దాని దగ్గర నుంచి చూడాలనిపించింది. అందుకే అంత దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టి చూశాను. ఇలా ఎందుకు చేస్తావు ఇవో మీకు ఎవరికైనా తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి, చెప్పండి. చాలు ముక్క అయితే బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మన గరం మసాలా అయితే వేసేసుకుందాం. ఏరా ఘాటుగా కారం కూడా బయట కూడా రావు. కానీ ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసేస్తున్నాం.
కానీ చెప్పక్కడ మనోజ్ గాడు అయితే కష్టపడిపోతున్నాడు ఈ రోజు వీడియోకి. ఈ రోజు వీడియో అంతా క్రెడిట్ గోస్ట్ మన మనోజ్ గాడు. పాపము వాడి దగ్గర నేను చేస్తాను, నువ్వు వచ్చి వీడియో రికార్డ్ చేయరా అంట. మామూలుగా అయితే వాడే కెమెరామ్యాన్, మనం వీడియో షూట్ చేస్తుంటున్నప్పుడు కెమెరామెన్ వాడే. ఈ రోజు నేను కెమెరామెన్ అయిపోయా, ఆడు వంట మాస్టర్ అయిపోయింది అనమాట. నువ్వే కానీ నువ్వే టేస్ట్ చేయరా. ఇంత చేస్తున్నావు కదా, ఇంత నుంచి ఇంత కష్టపడి పొగల్లో ఇంత కష్టపడతా ఉండి ఈడు సాల్ట్ వేయడం మర్చిపోయాడు ఫ్రెండ్స్. ఈడు సాల్ట్ వేయలేదాడు. ఏందో సాల్ట్ వీడు కష్టపడి సంపాదిస్తున్నట్టుంది. కూర్చొని తింటావు ఏముంది, ఇంకో రెండు నీళ్ళు పోస్తుంది దాంట్లో. ముక్క ఇంకా సాఫ్ట్ గా భలే ఉంటది. హోటల్ ఎప్పుడైనా తిన్నావా? సాఫ్ట్ గా ఎట్లా అన్నా ఉండి ఊడిపోద్దా ముక్క. అట్లా ఉండదు అనమాట మన ఫస్ట్ వీడియో పంచాయితీ. చింపిందంట మనోడు. ఎరా ర్యాంప్ అంట. ఓ టైం వచ్చేసి 10 అయితే అవుతుంది, ఇంకా ప్రిపరేషన్ లోనే ఉన్నాం. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకొక 10 minutes అయిపోయిందంటే కర్రీ అయిపోద్ది. టేస్ట్ అయితే బాగానే ఉంది అంటున్నాడు మనోడు. చూద్దాం మనం కూడా అంత అయిపోయిన తర్వాత టేస్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ లాస్ట్ లో వేసాడు ఉప్పు. వీడిని నమ్ముకో, వీడిని నమ్ముకోకండి. నెక్స్ట్ లెవెల్ అంతే. ఫస్ట్ వీడియో అయినా భలే మన కౌన్స్ పెట్టిలో కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టేసామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మనోడు డెకరేషన్ చేస్తున్నాడు దానికి. మన కౌన్స్ పెట్టిలో కూర అయితే రెడీ అయిపోయింది, ఇంకైతే దించేసుకుందాం. దించే ఈ పక్క అబ్బా ఇంకలా చూద్దాం, టేస్ట్ చేద్దాం మనోడు చేసింది ఎలా ఉందో. అమ్మ చేసిన కలర్ రైస్ బా భలే చేసింది. దగ్గర ఇప్పుడు అన్ని కలిపి నిజంగా గాయస్
అన్నొద్దు గాడు అద్దరు కూడా వేసిండు బాబోయ్. ఆ కట్ల పొయ్యి మీద చేసాం కదా, స్మోకీ ఫ్లేవరు సరిగ్గా ఉంది. కొంచెం చికెన్ ఉన్నట్టే ఉంది కానీ చికెన్ కాదు, అది తెలిసిపోతుంది ఆ టేస్ట్ అలాగా. బాబాయ్ సూపర్ అసలు. ఇక మీదట మన వీడియోస్ లో మనం చెప్తా ఉంటాం, మనోజ్ గాడు చేస్తా ఉంటాడు. లాస్ట్ లో టేస్ట్ మాత్రం మనం చేసి పెడదాం ఫుడ్. బాబాయ్ అద్దరిపోయింది. హెవెన్ హెవెన్ అంతే స్వర్ణ. చూసారు కదా నైట్ వీడియో, కౌన్స్ పెట్టేల కర్రీ అండ్ కాంబినేషన్ లో మసాలా రైస్. సో నైట్ అయితే పల్లె అనిపించింది, మంచి టేస్ట్ అయితే వచ్చింది. సో మన ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ లైక్ నైట్ ఆల్మోస్ట్ అయిపోయింది, 11:30 12 అయితే అయిపోయింది మొత్తం తిని లేసేటప్పటికి. అందులో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో అందుకని ఎండింగ్ పొద్దున్న తీస్తున్నా. నెక్స్ట్ రాబోయే వీడియో కట్ల పొయ్యి మీద చాలా క్రేజీగా ఉండబోతుంది. క్రేజీగా ప్లాన్ చేసాం దాన్ని. సో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం ఒక క్రేజీ ప్లాన్తో, క్రేజీ ఫుడ్ వీడియోతో. బాయ్ బాయ్.